అంశం. వాస్తవానికి సవాల్ విసిరిందే ముఖ్యమంత్రి, మరి ఎందుకు మీరు చర్చకు రారని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు స్పష్టంగా నిలదీసిన సందర్భం కూడా కనిపించింది. రైతులకు ఎవరు ఏం చేశారని చెప్పేసి మీరే అడిగారు, మీరే చర్చకు సిద్ధమని చెప్పిన నేపథ్యంలోనే మీకు టైం కూడా ఇచ్చాం. 72 గంటల పాటు ప్రిపేర్ చేయడానికి టైం ఇచ్చి వేదికను మీరు ఖరారు చేయలేదు కాబట్టి మేము వేదికను ఖరారు చేసి మీకోసం వేచి ఉన్నా, ఎందుకు రాలేదని నిలదీసిన సందర్భం కూడా కనిపించింది. ఈ అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం? గుడ్ మార్నింగ్ అండి రామరాజు గారు, మీకు అదే గారు విజయాన్నకి, టీనిక్స్ ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే మేము అసెంబ్లీలో చర్చకు సిద్ధమన్నాం అంటారు. అరే నువ్వు ఇస్రిన సవాలు ఎల్బీ స్టేడియంలో, ఆ స్టేడియంలోనే చర్చకు వద్దామన్నా, లేకపోతే ప్రెస్ మీట్లో చర్చకు వద్దామన్నాం. మేమేమంటున్నాం, రామన్న అడిగింది ఏంది, నువ్వేం చేసినావు నేనేం చేసినా తెలుసుకుందాం రమ్మన్నాడు. నేను తెలుసుకోనికి సిద్ధమని చెప్పేసి రామన్న చెప్పడం జరిగింది. కేటీఆర్ గారు వచ్చింది దేనికి? అక్కడికి వచ్చి మీరు ఎవరైతే సవాల్ విసిరిరో వాళ్ళందరూ ఎవరు కానీ ఏం మాట్లాడతారో చూద్దామని చెప్పేసి వాళ్ళ ఆన్సర్లు అన్నీ ప్రిపేర్ చేసుకుని, అంతేందుకు ఆన్సర్లు ప్రిపేర్ చేసుడు కాదు, ఒక సిచ్యువేషన్ ఏంటంటే అసలు రైతు బంధు కొడంగల్లా ఎవరికి వాళ్ళే లిస్టు పట్టుకొని వచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైతు ఏదైతే రుణమాఫీ ఎవరెవరికి జరగాలి లిస్టు పట్టుకొని వచ్చారు. మీకు వేరే కాన్స్టిట్యున్సీ కాదు కదా, కొడంగల్ నీ కాన్స్టిట్యున్సీ కదా. నేనేమంటానంటే ఎక్కడ కూడా ఒక స్పష్టత లేనటువంటి ముఖ్యమంత్రి. నిజంగా కూడా ఇప్పుడు మొన్న మోటార్లు ఎందుకు ఆన్ చేయాలి అంటే ఒక మంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు, మీరు ఆగస్ట్ ఆన్ చేసారు. అరే వరద ఆగస్ట్ ఆన్ చేసాడు కాదబ్బా, వరద ఎప్పుడు వస్తే మోటార్లు అప్పుడు ఆన్ చేయాలి. మరి నిన్న ఎందుకు ఆన్ చేసినావు ఆగమాగంలా? ఆగస్టు దాకా ఎందుకు ఆగాలి? మళ్ళా నువ్వే అన్నావు కదా ఆగస్టు 19కి, ఆగస్టు 20కి, ఆగస్టు 9కి అని చెప్పేసి డేట్లు చెప్పినావు కదా. మరి ఎందుకు జూన్లో ఎందుకు స్టార్ట్ చేసినావు? జూన్ 8కి 9కి ఎందుకు ఆన్ చేసినావు నువ్వు? అంటే ఒక సోయి లేదు, అంటే ఒక పట్టింపు లేదు తెలంగాణ మీద. చెర్లలో నీళ్లు ఉన్నాయా లేవా, చెర్లు నిండున్నాయా లేవా, లేకపోతే మహబూబ్ పాలమూరుకు నీళ్ళు ఎట్లు ఇవ్వాలి, ఆ సోయి లేనటువంటి మంత్రులు, సోయి లేనటువంటి ముఖ్యమంత్రి. తెలంగాణ అంటే ప్రేమ లేనటువంటి మనుషులు ఉన్నప్పుడు ఈ విధంగానే ఉంటుంది. చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిది ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పరిపాలన. కాబట్టి కంప్లీట్గా వీళ్ళ ఏది చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద అన్నట్టు వీళ్ళు ఎంతసేపు ఈ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏ విధంగా రాష్ట్రాన్ని దోచుకోవాలి. ఒక ముఖ్యమంత్రి అంటాడు ఈ రాష్ట్రానికి రోగం వచ్చింది, ఈ రాష్ట్రం బాగలేదు, ఈ రాష్ట్రం అది క్యాన్సర్ తోటి ఉన్నది, కుష్టితోటి ఉన్నది, ఎయిడ్స్ తోటి, ఏది పడితే అది మాట్లాడతాడు. ఇంకో మంత్రి అంటాడు, మొన్ననే కొత్తగా మంత్రి ప్రమాణ స్వీకారం చేసిన, ఈ దిక్కుమల్ల మంత్రి పదవి నాకెందుకు ఇచ్చారు, దీంట్లో ఏం లేవంట. అంటే ఏం లేవంటే దేనికి వచ్చినావు నువ్వు మంత్రి పదవి? ఒక ముదిరాజు బిడ్డగా వచ్చేసి మత్స్యకారులకు సాయం చేస్తాను వచ్చినవా, లేకపోతే ఒక బీసీగా వచ్చి ఒక గొల్ల కుర్మలకు సాయం, అవన్నీ కాదట. దీంట్లో ఏం లేవు, అంత ఆగమాగం ఉన్నది. అంటే ఏం కావాలి నీకు? అంటే పోగానే మీ ముఖ్యమంత్రి లంక బిందెలు కావాలంటాడు, నువ్వే ఆ బిందెలు ఎత్తుకుంటా పోయినావా? ఇంకో మంత్రి అంటాడు, ఇంకో మంత్రి అంటది, ఏ మంత్రి అయినా కానీ పైసలు లేని ఫైళ్ళకి సంతకం పెట్టమంటది. ఇసొంటి పరిపాలన చేసేటోళ్ళు రామన్నను ఎదుర్కోగలుగుతారా? కేటీఆర్ గారు ఎంత నిబద్ధంగా, ఎంత సచలంగా, అంటే నేనేమంటున్నా, ఈరోజు మీరు ఇనాగ్రేషన్ చేసిన ప్రతి ఫ్లైఓవర్ కూడా రామన్న డిజైన్ చేసింది, రామన్న మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు నిర్మాణం చేయించింది. కాబట్టి ఎక్కడా దేనికి సమాధానం చెప్పలేరు. అది హైదరాబాద్ అభివృద్ధి కావచ్చు, లేకపోతే ఈరోజు రాష్ట్రంలో రైతులకు అందుతున్నటువంటి బెనిఫిట్లు కావచ్చు, దేని విషయంగానైనా మేము ఓపెన్ ఛాలెంజ్ అని చెప్పి బుడ్డ రీలందరూ మేము వస్తాం, మేము ఏడికి వస్తాము, మీ సీఎంఏ పారిపోయాడు ఢిల్లీకి. ఇంకోటి ఏంటంటే అందరూ ఏమంటారు, అది సీఎం ఢిల్లీకి పోయినప్పుడు ఎందుకు చెప్పండి, సీఎం ఢిల్లీకి పోకముందే కేటీఆర్ గారు ఛాలెంజ్ విసిరిండ్రు. నువ్వు ఎల్బీ స్టేడియంలో ఛాలెంజ్ విసిన తెల్లారి ఛాలెంజ్ విసిరిండు. ఛాలెంజ్ని స్వీకరిస్తున్నా, నేను వస్తున్నా అన్నాడు. నువ్వు ప్లేస్ చెప్పాలి. నువ్వు ఢిల్లీకి పోయినావు అంటే ఢిల్లీకి దేనికి పోయినావు నువ్వు? ఢిల్లీకి పోయినా రీజన్ ఏందో చెప్పు. బంగాంజర్ల మీద ఏదన్నా నువ్వు దానికి రిపోర్ట్ ఇస్తావంటే దానికి రద్దు చేసుకున్నాము. నేనేమంటాను అంటే మొత్తం ఒక దోకాబాజీ ప్రభుత్వం. దీనికి ఏంది బిఫోర్ డిఫెన్స్ సిస్టమ్ నడుస్తుంటుంది అన్నట్టు. ఏది ఈయన సీఎం ఏం కాకుండా వెంటనే డిఫెండ్ చేయడానికి ఏంది రామన్న మీద వ్యక్తిగత హరణ చేయడం, రామన్న మీద అవినీతికి పాల్పడ్డాన్ని ఆరోపణలు చేయడం, వెంటనే ఆయన బాగా కంపెనీ ఉన్నటువంటి టీవీలు, పేపర్లు అన్నీ కూడా రోజొక న్యూస్ ఉత్తానే ప్రొవగేట్ చేయడం. ఇప్పుడు నేనేమంటానంటే తెలుగు మీడియాలో ఇప్పుడు ఈరోజు ఏ పరిస్థితి ఏర్పడ్డదంటే మొత్తం జరుగుతున్నది కూడా కేసీఆర్ తర్వాత మా నాయకుడు ఎవరు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. కేటీఆర్ గారిని బదనాం చేయాలి, నెక్స్ట్ జనరేషన్ లీడర్ను బదనాం చేయాలి. ఆ బదనాం కార్యక్రమం పెట్టుకున్నారు తప్పితే ఎక్కడ కూడా ఆయన విసిరిన ఛాలెంజ్ కావచ్చు, ఆయన దేనికి వచ్చిండు, ఏ చర్చకు వచ్చిండు, ఎక్కడ కూడా అంశం లేదు. రోజు పొద్దుగా లేవగానే రామన్న మీద ఏదో ఒక న్యూస్ వాళ్ళు టెలికాస్ట్ చేయాలి, న్యూస్ ప్రొవోకేట్ చేయాలి.
కాబట్టి ఇది ఒక కుట్రపూరితంగా కేటీఆర్ గారి మీద, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల మీద, బీఆర్ఎస్ పార్టీ మీద జరుగుతున్నటువంటి కుట్రలో భాగమే. ఓకే, వీటన్నిటిని తట్టుకొని నిలబడి రామన్న నిన్న ఛాలెంజ్ చేసిండు, ప్రెస్ క్లబ్కి వచ్చిండు. ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ఇష్టం వచ్చినట్టు ఒర్రిలు తప్పితే, అరే లెక్క ఇది ఉంది బై మా దగ్గర, ఇగో మేము బ్యాంకులకు పంపించినాం, ఏది రుణమాఫీ జరిగింది. ఓకే, రుణమాఫీ జరిగిందంటే ఒకటే రామరాజు గారు, రుణమాఫీ జరిగిందంటే ఉత్తగా ప్రభుత్వం చెప్తే కాదు కదా. ఓకే, ప్రభుత్వం నుంచి వెళ్ళి ఒక బాండో ఒక చెక్కో బ్యాంకులోకి పోతేనే కదా రుణమాఫీ జరిగింది. రైట్, ఎన్ని పైసలు జరిగినాయి అని చెప్పేసి నువ్వు ఏదైనా బాండ్ చూపించినావా ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు? రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నువ్వు ఇంతవరకు రైతు బంధు ఇన్ని వేల కోట్లు పడ్డాయి, అన్ని వేల కోట్లు పడ్డాయి అని చెప్తున్నావు. అందరు రైతులకు పడ్డాయి అని చెప్పేసి ఎక్కడ నన్ను చెప్పగలుగుతున్నావు నువ్వు? రైట్. నేనేమంటాను, ఎక్కడ కూడా క్లారిటీ. మళ్ళీ ఏమంటారు 14వ తారీఖు కొత్త రేషన్ కార్డు ఇస్తారు అంటే 15 నెలల నుంచి ఇవ్వలేదన్నట్టే కదా. ఎస్, నువ్వు ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలి, Yes. ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వాలి, వీటన్నిటికీ చర్చకు రమ్మనే కదా రామన్న పిలిచింది. నీ ఇంకా ఏది హామీలు అడుగుతలేము, హామీల గురించి మాట్లాడలేము మేము ఎక్కడ. రామన్న నిన్న మాట్లాడింది నీ తులం బంగారం ఏమైంది, 4000 పెన్షన్ ఏమైంది, 2500 ఏమైంది, స్కూటీ ఏమైంది, ఇవేం అడగాలి. అడిగింది ఒకటి, నువ్వు అమలు చేయాల్సినవి ఏమన్నా అమలు చేసినావా? నువ్వు అమలు చేయాల్సింది ఒక రేషన్ కార్డు ఇవ్వాలి, ఒక పెన్షన్ ఇవ్వాలి, ఒక నేనేమంటాను ఒక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. రైట్. ఏది నువ్వు ఏది ఇచ్చినావు నీ పార్టీ నుంచి? ఏమన్నా అంటే మేము ఉచిత బస్సు ఇచ్చినాం.